ప్రపంచానికి శాంతి మార్గం చూపించిన గొప్ప నేత, అహింసా మార్గంతోనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీజీ అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని వాసవి ఆలయం వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అప్పటి భారతదేశ ఆర్థిక పరిస్థితిని చూసి తాను పూర్తిగా వస్త్రాలు ధరించనని శపథం చేసిన గొప్ప నేత గాంధీ అన్నారు. గాంధీజీ పాదధూళికి సైతం ఎవరు సరిపోరని, గాంధీ జయంతిని సైతం 15 ఆగస్టు, జనవరి 26 తరహాలో వైభవంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, కోల వెంకటేష్, గణేష్ కుమార్, బోయ రవికుమార్, కట్ట వెంకటేష్, మందుల నరేందర్, కావల్ తాయప్ప, కావల్ రాజేందర్, ఫయాజ్, పారేవుల విష్ణు, టి నాగరాజు, కల్లూరి గోవర్ధన్, ముస్లాపల్లి రాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్సన్ మండేలాతో సహా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్తో సహా వైట్ హౌస్ని పరిపాలించిన ప్రతి ఒక్కరు కూడా బాపూజీ దిక్కు చూసి ఆయన చూపించిన సన్మార్గంలో నడిస్తేనే ప్రపంచమంతా కూడా శాంతిగా ఉంటుంది అనేటువంటి మాట ప్రపంచానికి ఎలుగెత్తి చెప్తున్న రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు తిండి లేని స్థితుల్లో ఆ సందర్భాలను చూసి చలించి, నా దేశం ఆర్థికంగా అందరూ ఎదిగినప్పుడే నేను బట్ట కడతా అని తన సూటుబూటుని వదిలిపెట్టి ఒంటి బట్టతో జీవనం గడిపిన బాపూజీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడ ఉందని మనం మాట్లాడుతున్నాం. దయచేసి బాపూజీ గారి గురించి ప్రతి చౌరస్తలో ఒక మైకు పెట్టన్నా చెప్పే 15 ఆగస్టు 26 జనవరి కాదు, బాపూజీ జయంతి వర్ధంతుల రోజు మనం బాపూజీ గారిని చెప్పకపోతే రేపు రాబోయే తరం మర్చిపోయేటట్టు ఉందన్న బాధ కలిగిస్తా ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఆయన పాద ధూళికి కూడా మనం సరిపోం. ఆయనకున్న చదువు, బ్యారిస్టర్లో లా చేసి ఆయన చేసిన దేశానికి చేసిన సేవ గురించి ఆలోచన చేస్తే మనం ఆయన పేరుని కొనియాడడానికి తప్ప మరొక మాట్లాడడానికి అర్హులం కామన్న మాట మరిచి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, లేదా ఈ నిజాం పరిపాలనకి, నిరంకుశ పరిపాలనకి ఎలుగెత్తి చాటినటువంటి చేతులని, కొడవలని, రోకళ్ళని మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఇది విధిగా మనం ఈ దేశంలో బతకాలంటే ఈ దేశం కోసం స్వాతంత్ర యుద్ధంలో కానీ, ఆ తర్వాత నిజాం నిరంకుశ పరిపాలనని ఎడగొట్టడానికి కానీ జరిగేటువంటి పోరాట యోధులను కానీ మనం చెప్పకపోతే ఈ దేశంలో బతకడానికి అర్హులమే కాదు అన్నమాట నేను గట్టిగా తెలియజేసుకుంటూ